is divided into two parts, dorsal part, ventral part. Okay. సో ఆ డివిజన్ ఏంటి అంటే 1 సెకండ్ ఇంకో పిక్చర్లో చూపిస్తా. ఓకే, సో ఇది మనకి సాజిటల్ సెక్షన్. సో సేమ్ మనకి కార్పస్ క్యాలోజం, ఫార్నిక్స్. సో ఈ ఫార్నిక్స్ కింద మనకి థలామస్ ఉంటుంది. సో దాని కింద ఇప్పుడు అక్కడ హైపోథలామస్. ఓకే, మనకి సుపీరియర్ కాలిక్యులస్, ఇన్ఫీరియర్ కాల్ అంటే మిడ్ బ్రెయిన్ స్ట్రక్చర్స్ ఇక్కడ. ఓకే, పీనియల్ బాడీ. సో ఇది సాజిటల్ సెక్షన్. సో ఇందులో మనకి ఇంటర్ వర్టిబ్రల్ ఫోరామెన్, ఈ పాయింట్, ఈ బ్లూ పాయింట్. ఓకే, అక్కడ నుంచి జస్ట్ సెరిబ్రల్ అక్విడక్ట్ దాకా ఆర్ పీనియల్ గ్లాండ్ కింద దాకా ఒక లైన్. సో ఆ లైన్ అంటే యాక్చువల్లీ మనం డయాన్సెఫలాన్ చూసినప్పుడు ఇట్లా ఒక డిప్రెషన్ ఉంటుంది. ఈ మొత్తం డయాన్సెఫలాన్లో అట్లా ఒక డిప్రెషన్ ఉంటుంది. సో అది అట్లా పైనుంచి కిందకి అట్లా వెళ్తుంది. సో దిస్ లైన్ ఇస్ కాల్డ్ యాజ్ హైపోథలామిక్ సల్కస్, or that depression found on the lateral surface of diencephalon, that is called as hypothalamic sulcus. So our sulcus will divide this diencephalon into idantha dorsal part, idantha ventral part. Okay, so we'll go back to that same picture. So dorsal part of the diencephalon lo manaku unde structures enti ante thalamus. Okay, atlage metathalamus. Metathalamus ante which includes medial geniculate body, lateral geniculate body. ఆ బాడీస్ లోపల మీడియల్ జెనికులేట్ న్యూక్లియస్, లాటరల్ జెనికులేట్ న్యూక్లియస్. ఓకే, అట్లాగే ఎపిథెలామస్. సో ఎపిథెలామస్ అంటే ఈ థెలామస్కి పైన, సో దట్ ఇంక్లూడ్స్ ఆల్సో ద పీనియల్ బాడీ అండ్ హెబెన్యులర్ స్ట్రక్చర్ ఉంటుంది. అది మనం అది చదివినప్పుడు చదువుదాం. హెబెన్యులా అండ్ పీనియల్ బాడీ, ఎపిథెలామస్. సో ఇవన్నీ డార్సల్ అంటే థలామస్, మెటాథలామస్, ఎపిథెలామస్. Metathalamus ante medial lateral geniculate body, epithalamus ante which includes habenular striae and pineal body. Now other part is ventral part of diencephalon. Ventral part lo ee hypo sub adi ideni gurtu pettukochu. Hypo ante kuda kindadi, sub anna kuda kindadi. So hypothalamus, subthalamus. Okay, so itla divide aitadi. So thalamus. So thalamus ante dani meaning, that's a Greek word, dani meaning is inner chamber. Okay, so this is a collection of gray matter which is large enough. అన్ని డైరెక్షన్స్ లో కూడా ఇది 4 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే వర్టికల్ గా దాని విడ్త్ లో, దాని యాంటీరో పోస్టీరియర్ లో అన్నిట్లో కూడా 4 సెంటీమీటర్స్ దాని మెజర్మెంట్స్. ఓకే, సో దిస్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద లాటరల్ వెంట్రికల్. లాటరల్ వెంట్రికల్ అనేది సెరెబ్రల్ కార్టెక్స్ లోపల ఉన్న క్యావిటీ, దాని ఫ్లోర్ దగ్గరగా ఉంటుంది ఇది. అట్లాగే దీని మీడియల్ వాల్, ఈ థెలామస్ మీడియల్ వాల్ విల్ బికమ్ ద లాటరల్ వాల్ ఆఫ్ ద థర్డ్ వెంట్రికల్. సో అంటే రెండు థెలామై ఉంటాయి, బోత్ థెలామై. సో దే ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ ఎట్ వన్ పాయింట్. వాటి మధ్యలో థర్డ్ వెంట్రికల్ ఉంటుంది. ఓకే, అట్లాగే లాటరల్ వెంట్రికల్ సెరెబ్రల్ కార్టెక్స్లో ఈ రీజన్లో ఉంటుంది. సో దిస్ థెలామస్ ఈజ్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద లాటరల్ వెంట్రికల్ అండ్ థర్డ్ వెంట్రికల్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద టూ థెలామై. సో అంటే కరెక్ట్గా చెప్పాలంటే బిట్వీన్ ద మీడియల్ వాల్స్ ఆఫ్ టూ థెలామై. ఓకే, సో ఒక థెలామస్కి ఈచ్ థెలామస్ హెస్ గాట్ ఎన్ యాంటీరియర్ ఎండ్. ఓకే, అండ్ దెన్ పోస్టీరియర్ ఎండ్. ఓకే, సో ఆ పోస్టీరియర్ ఎండ్ని పల్వినార్ అంటారు. అంటే అది కొంచెం ఎక్స్పాండ్ అయి ఉంటుంది. పల్వినార్, PULVINAR. ఓకే, సో అట్లాగే సర్ఫేసెస్, సుపీరియర్ సర్ఫేస్, మీడియల్ సర్ఫేస్, లాటరల్ సర్ఫేస్, ఇన్ఫీరియర్ సర్ఫేస్, 4 సర్ఫేస్లు. సో ఈచ్ థెలామస్లో 2 ఎండ్స్ అండ్ 4 సర్ఫేసెస్. ఓకే, సో యాంటీరియర్ ఎండ్, పోస్టీరియర్ ఎండ్.
సో యాంటీరియర్ ఎండ్ అంటే అందులో ఓన్లీ యాంటీరియర్ న్యూక్లియస్ ఉంటుంది యాంటీరియర్ ఎండ్లో. సో దిస్ ఈజ్ నారో అండ్ ఎగ్జాక్ట్లీ ఇందాక నేను ఇంటర్వెంట్రికులర్ ఫోరామెన్ అని చూపించా కదా, అంటే బోత్ లాటరల్ వెంట్రికల్స్ విత్ కమ్ అండ్ ఓపెన్ ఇన్ టు ద థర్డ్ వెంట్రికల్. సో ఆ పాయింట్ దగ్గర దానికి కొంచెం పోస్టీరియర్గా ఉంటుంది ఈ యాంటీరియర్ ఎండ్ ఆఫ్ థెలామస్. ఓకే, ఇంటర్వెంట్రికులర్ ఫోరామెన్కి కొంచెం పోస్టీరియర్గా. నౌ కమ్ టు ద పోస్టీరియర్ ఎండ్. పోస్టీరియర్ ఎండ్ కొంచెం ఇంకా ఎక్కువ ఎక్స్పాండెడ్గా ఉంటుంది. ఓకే, సో ఎక్స్పాండెడ్ ఫార్మ్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ పల్వినార్. ఓకే, సో ఈ పల్వినార్ ఓవర్ హ్యాంగ్స్ ద మిడ్ బ్రెయిన్. సో మిడ్ బ్రెయిన్ ఓవర్ హ్యాంగ్ అయినప్పుడు ఏది దాని సుపీరియర్ కాలిక్యులస్ ఇన్ఫీరియర్ కాలిక్యులస్ కంటే పైకి ఎక్స్పాండ్ అయ్యి దానికంటే పైకి వెనక్కి వెళ్ళి దాని మీద ఓవర్ హ్యాంగ్ చేస్తుంటుంది. లైక్ మీరు టిబియాలో చదువుంటారు, ఓవర్ హ్యాంగింగ్, ఫ్రంట్ ఎండ్ ఓవర్ హ్యాంగ్ చేస్తుంది ముందరికి. ఓకే, సో అట్లా ఓవర్ హ్యాంగ్ చేస్తుంటుంది. దెన్ దాని జస్ట్ దాని వెనకాలనే ఈ మీడియల్ జెనికులేట్ బాడీ, లాటరల్ జెనికులేట్ బాడీ. ఓకే, సో ఈ రెండు ఉంటాయి. ఓకే, సో ఐ థింక్ యూ ఆల్ రిమెంబర్ ఇన్ఫీరియర్ కాలిక్యులస్ నుంచి మీడియల్ జెనికులేట్ బాడీకి కనెక్షన్, superior colliculus నుంచి lateral geniculate బాడీకి కనెక్షన్ which is called as brachium, superior brachium, inferior brachium. సో అవి కూడా దాని కిందనే ఉంటాయి. సో నౌ కమ్ టు superior surface. సో superior surface అంటే ఏంటి? దిస్ ఫార్మ్స్ ద జస్ట్ దాని lateral ventricle ఫ్లోర్ కి కింద ఉంటుంది. ఓకే, సో superior surface లో రెండు పార్ట్స్ ఉంటాయి, అంటే అందులో మీడియల్ పార్ట్, lateral పార్ట్. So lateral part of the superior surface will form the floor of the lateral ventricle, or it will form the floor of మీ టెక్స్ట్ బుక్ లో సెంట్రల్ పార్ట్ ఆఫ్ lateral ventricle అంటారు. ఎందుకంటే lateral ventricle లో you will have one body, so that is called as central part. ఆ తర్వాత it will have three horns, anterior, posterior, inferior horns. సో ఓన్లీ ఆ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద lateral ventricle అంటే దాని బాడీ. సో దాని బాడీ కింద దీని సుపీరియర్ సర్ఫేస్ lateral పార్ట్ ఉంటుంది, lateral పార్ట్ ఆఫ్ ద సుపీరియర్ సర్ఫేస్ ఆఫ్ థలామస్ ఉంటుంది. ఓకే, సో మీడియల్ పార్ట్ ఈస్ ఎక్స్ట్రా వెంట్రికులర్, అంటే వెంట్రికల్ కంటే ఇంకా మీడియల్ గా. సో దీనిపైన వెంట్రికల్ ఉండదు మీడియల్ పార్ట్ ఆఫ్ ద సుపీరియర్ సర్ఫేస్ మీద. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ట్రా వెంట్రికులర్ పార్ట్. సో ఇక్కడ ఏముంటుంది? టీలా కొరాయిడి. సో ఈ సేమ్ ఈ ఫిషర్ ఉంటుంది, కొరాయిడల్ ఫిషర్ అని. ఆ కొరాయిడల్ ఫిషర్ లోపల ఈ టీలా కొరాయిడి, ఆ టీలా కొరాయిడి lateral ventricles లోకి ప్రొజెక్ట్ అవుతుంటుంది, సైడ్ ఆఫ్ ద lateral ventricles లోకి. సో దాని కిందకు వస్తుంది ఈ మీడియల్ పార్ట్ ఆఫ్ సుపీరియర్ సర్ఫేస్ ఆఫ్ థలామస్. ఓకే, సో దీనిపైననే మనకి ఫార్నిక్స్ ఇందాక చూసిన పిక్చర్లో ఏది కార్పస్ క్యాలోజం, దాని కింద ఫార్నిక్స్, దాని కింద థలామస్ మనకి. ఓకే, దీనికి ఇంకొక పిక్చర్ చూపిస్తా, అదే పిక్చర్. ఓకే, సో ఇట్ ఈస్ లిమిటెడ్ laterally బై caudate nucleus. ఏది? దీని సుపీరియర్ సర్ఫేస్ ఆఫ్ ద థలామస్ కి lateral గా caudate nucleus, అది కూడా మనకి డౌన్ ద లైన్ వస్తుంది నెక్స్ట్ క్లాసెస్ లో. అట్లాగే స్ట్రయా టర్మినాలిస్. ఓకే, ఇటు అవతల పక్కన caudate nucleus. స్ట్రయా టర్మినాలిస్ అంటే కొన్ని ఫైబర్స్. ఓకే, అది కూడా మనకి తర్వాత వస్తా చెప్తాను. థలామోస్ట్రయేట్ వెయిన్ అంటే దానికి పక్కనే ఉంటుంది థలామోస్ట్రయేట్ వెయిన్, ఇందులో లేదు ఈ పిక్చర్లో. ఓకే, అండ్ దెన్ స్ట్రయా మెడులారిస్ థలామై అంటే ఈ రెండు, అంటే థలామై మధ్యలో, రెండు థలామై మధ్యలో ఫైబర్స్ అంటే యాక్సాన్స్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ. సో మెడులారిస్, స్ట్రయా మెడులారిస్ థలామై అంటే థలామస్ దగ్గర ఉన్న స్ట్రయా మెడులారిస్. సో మనకి అక్కడ కూడా వచ్చింది, ఇక్కడ మనకి ఫోర్త్ వెంట్రికల్ కూడా స్ట్రయా మెడులారిస్. సో ఇది ఇక్కడ థలామై, ఇది హెబెన్యులార్ స్ట్రయే. సో ఇది మనం అక్కడ అది వచ్చినప్పుడు చూద్దాం, ఆ పాయింట్ వచ్చినప్పుడు. సో దీని సుపీరియర్ సర్ఫేస్ కి రిలేషన్స్, అంటే సుపీరియర్ సర్ఫేస్ కి రిలేషన్స్ ఏంటి? సుపీరియర్ సర్ఫేస్ మీద మీడియల్ మోస్ట్ పార్ట్ పైన మనకి కొరాయిడల్ ఫిషర్, టీలా కొరాయిడే ఉంది, అట్లాగే ఫార్నిక్స్ ఉంది. కొంచెం lateral గా వస్తే ఫ్లోర్ ఆఫ్ ఓకే, lateral పార్ట్ ఆఫ్ ద సుపీరియర్ సర్ఫేస్ కి మన దానిపైన బాడీ ఆఫ్ ద
లాటరల్ వెంట్రికల్ ఉంది. సో అంతకంటే లాటరల్గా వెళ్తే మనకి సో అంతకంటే లాటరల్గా వెళ్తే మనకి ఇవన్నీ వస్తాయి. కార్డేట్ న్యూక్లియస్, స్ట్రయా టెర్మినాలిస్, థాలమస్ స్ట్రెయిట్ వెయిన్. సో ఇవన్నీ ఓకే. సో కార్డేట్ న్యూక్లియస్ అన్నిటికన్నా లాటరల్గా ఉంటుంది. దానికంటే మీడియల్గా స్ట్రయా టెర్మినాలిస్. ఓకే, ఇది స్ట్రయా టెర్మినాలిస్. సో ఇది మనకి టీలా కొరాయిడ్. ఓకే, ఇది రెండింటిని సెపరేట్ చేశారు యాక్చువల్గా, దగ్గరగా ఉంటాయి. సో ఇది స్ట్రయా మెడుల్లరిస్ థాలమై. సో ఇంతకంటే lateral మనకి కార్డేట్ న్యూక్లియస్. సో ఇవి దానికి సుపీరియర్ సర్ఫేస్కి రిలేషన్స్. ఇన్ఫీరియర్ సర్ఫేస్. సో ఇన్ఫీరియర్ సర్ఫేస్ ఎక్కడ ఉంటుంది? ఎగ్జాక్ట్లీ హైపోథాలమస్ పైన కూర్చుంటుంది. హైపోథాలమస్, సబ్థాలమస్ పైన కూర్చుంటుంది ఇన్ఫీరియర్ సర్ఫేస్. మీడియల్ సర్ఫేస్. మీడియల్ సర్ఫేస్ ఆఫ్ థాలమస్ ఏంటి? ఇట్ ఫార్మ్స్ ద lateral వాల్ ఆఫ్ ద పోస్టీరియర్ పార్ట్ ఆర్ పోస్టీరియర్ సుపీరియర్ పార్ట్. అంటే ఇప్పుడు థర్డ్ వెంట్రికల్ ఇట్లా ఉంటే పోస్టీరియర్ సుపీరియర్ పార్ట్ థాలమస్, యాంటీరియర్ ఇన్ఫీరియర్ పార్ట్ హైపోథాలమస్. ఓకే, ఇది థాలమస్, యాంటీరియర్ ఇన్ఫీరియర్ పార్ట్ హైపోథాలమస్. సో దాని వీటికి లోపల మనకి థర్డ్ వెంట్రికల్ ఉంటుంది. సో ద మీడియల్ సర్ఫేస్ ఆఫ్ థాలమస్ విల్ ఫార్మ్ ద lateral వాల్ ఆర్ పోస్టీరియర్ సుపీరియర్ పార్ట్ ఆఫ్ ద lateral వాల్ ఆఫ్ థర్డ్ వెంట్రికల్. అండ్ the medial surface of both thalami rendu, they are connected together at one point which is called as interthalamic adhesion. Lateral surface. So lateral surface ekkada untadi ante idi kuda manaki same caudate nucleus దీనికి ముందు ఉంటుంది. lateral surface కి ఫేస్ చేస్తూ internal capsule. Internal capsule అంటే a collection of fibers which are going from the cerebral cortex down to the midbrain. సో ఒక చోట అవన్నీ బాగా నారో స్ట్రిప్ లాంటి ప్లేస్ నుంచి పాస్ అవుతాయి. అంటే బ్రాడ్ రేంజ్ ఆఫ్ ఫైబర్స్. ఓకే, ఒక దగ్గరకు వచ్చేటప్పటికి దే విల్ నారో డౌన్, తర్వాత మళ్ళీ దే విల్ స్ప్రెడ్ అవుట్. సో ఈ నారో డౌన్ అయిన పార్ట్ అది ఇంటర్నల్ క్యాప్సూల్. సో ఎక్కువ మనకి స్ట్రోక్స్ వచ్చినప్పుడు ఆ ఇంటర్నల్ క్యాప్సూల్కి ఏమైనా అక్కడ థ్రాంబస్ వచ్చినా, ఆ లోపల హెమరేజ్ వచ్చినా, ఏమైనా కూడా అక్కడ వస్తే చాలా ఫైబర్స్ ఒకదాని దగ్గర ఒకటి ప్యాక్ అయి ఉన్నాయి కదా, అక్కడ వస్తే మొత్తం ఆల్మోస్ట్ చాలా మంది రికవర్ అవ్వరు. లాక్యునార్ ప్రాబ్లం వస్తాయి, చిన్న చిన్నగా వస్తాయి. లాక్యునార్ ఇన్ఫార్క్ట్. ఇన్ఫార్క్ట్ అంటే ఒక చోట బ్లడ్ సప్లై థ్రాంబస్ వల్ల తగ్గిపోయి మెల్లిమెల్లిగా ఆ ఆర్టరీ ఎక్కడ సప్లై చేయాలో ఆ ఏరియా మొత్తం డెడ్ అయిపోతుంది. డెడ్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫార్క్ట్. సో అట్లా లాక్యునార్ ఇన్ఫార్క్ట్స్ స్మాల్ ఉండొచ్చు. కొంచెం పెద్దది వచ్చిందంటే ద పర్సన్ ఈస్ గాన్. ఓకే, సో ఇంటర్నల్ క్యాప్సూల్ ఈస్ జస్ట్ lateral టు ద థాలమస్. ఓకే, సో ఇప్పుడు ఈ పిక్చర్లో మనకి ఇప్పుడు ఇది సుపీరియర్ కాలిక్యులస్, ఇన్ఫీరియర్ కాలిక్యులస్ ఆఫ్ బోత్ సైడ్స్. ఓకే, ఇక్కడ మనకి పీనియల్ గ్లాండ్ మధ్యలో. ఓకే, ఇక్కడ మనకి హెబెన్యులార్ ట్రైగోన్ రెండు సైడ్లు. ఓకే, అట్లాగే మీడియల్ జెనిక్యులేట్ బాడీ, lateral జెనిక్యులేట్ బాడీ, మీడియల్, lateral. ఓకే, సో ఇవన్నీ మనకి ఈ పిక్చర్లో స్ట్రక్చర్. సో నెక్స్ట్ విల్ గో ఇన్ టు ద ఇది న్యూక్లియై. సో దేర్ ఆర్ సమ్ న్యూక్లియై ఇన్ థాలమస్. సో దానికి ఐ విల్ గో ఆన్ మండే. ఇప్పుడు దీనికంటే ఇంకా మంచి ఎక్సలెంట్ పిక్చర్స్ ఇంకా దొరకలేదు. ఈ లోపల దొరికితే మండే అది కూడా చూపిస్తాను థాలమస్. బికాస్ అది మొత్తం స్ట్రక్చర్ అటాచ్ అయి ఉంటుంది. ఇప్పుడు దాన్ని సెపరేట్ చేసి మనకు చూపిస్తారు ఈ పిక్చర్లో. ఇప్పుడు ఇక్కడ కూడా కింద కూడా మనకి ఫోర్త్ వెంట్రికల్ పార్ట్ కోసేసాడు. అది సుపీరియర్ సెరిబెల్లార్ పెడంకల్, మిడిల్ సెరిబెల్లార్ పెడంకల్, ఇన్ఫీరియర్ సెరిబెల్లార్ పెడంకల్ అది కట్ చేసి ఇక్కడ మనకి ఫోర్త్ వెంట్రికల్ చూపిస్తున్నాడు. అట్లాగే ఇక్కడ కూడా మనకి సెపరేట్ చేశాడు ఈ పైన స్ట్రక్చర్స్ని. సో ఇంకేదైనా బెటర్ పిక్చర్ ఉంటే మండే ఐ విల్ షో యూ. సో మండే విల్ గో ఇన్ టు ద స్ట్రక్చర్ అండ్ ద న్యూక్లియై ఆఫ్ ద థాలమస్. దేర్ ఆర్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ న్యూక్లియై. అది కొంచెం గుర్తుపెట్టుకోవడం లిటిల్ టఫ్గా ఉంటుంది. సో ఐ విల్ గో స్లోలీ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ ఆన్ మండే. ఓకే, అండ్ దెన్ ఈచ్ న్యూక్లియస్ పని ఇస్తాడు టేబుల్ లాగా. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకుందాం. ఓకే, సో ఓన్లీ యూ మోస్ట్లీ విల్ రిమెంబర్ ద what are the nuclei present in the thalamus, and they are grouped into ఏమనాలి యాంటీరియర్, పోస్టీరియర్, వెంట్రల్ అట్లా మనకు వస్తాయి డిఫరెంట్. యాంటీరియర్, మీడియల్, లాటరల్ పార్ట్, ఆ లాటరల్లో మళ్ళీ గ్రూప్స్, అట్లాగే ఇంట్రా లామినార్ ఇవన్నీ వస్తాయి మనకి.
So the structure of thalamus and the nuclei, Monday will see. So Monday, if possible, I'll take thalamus and hypothalamus. Hypothalamus మీకు ఫిజియాలజీలో ఐ థింక్ ఏమైనా అయి ఉండొచ్చు. సో అక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది మీకు థలామస్ అండ్ హైపోథలామస్